హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పోలక్సా. సో ఈ వీడియో నేను ఏం ఎడిటింగ్ చేయకుండా ఎలా తీస్తానో అలానే పెట్టేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ఎ పర్పస్ అండి. చాలామంది నన్ను రియాక్ట్ అవ్వండి, మాట్లాడండి, ఏదైనా చెప్పండి అని నా పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా అడిగారు అబౌట్ దట్ కేస్ ఇన్ దట్ డిఫరెంట్ సిటీ. రేప్ చేయబడింది డాక్టర్. ఇట్ రియలీ ఫీల్స్ వెరీ సాడ్ టు లిజన్ లైక్ దిస్. ఇట్లాంటివి మనం వినడం కొత్త ఏం కాదు మనకి. ఇంపార్టెంట్ అకేషన్స్ లైక్ February 14th లేకపోతే ఇండిపెండెన్స్ డేకి, ఇట్లాంటి అకేషన్స్కి జరగడం అనేది కొంచెం సర్ప్రైజింగ్. బట్ ఇట్లాంటివి అయితే కొత్త కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు మన తెలంగాణ పోలీసు వాళ్ళ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది ఇట్లాంటి విషయాలలో. మన స్టేట్లో ఏదైనా ఒకటి జరిగితే దానికి రెస్పాన్స్ కూడా ఫాస్ట్గానే వస్తుంది. అయితే అట్లా మరి ఆ స్టేట్లో నాకు తెలిసి న్యాయం జరగడానికి ఎందుకింత టైం పడుతుంది ఐ డోంట్ నో. అండ్ అందులో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న లా ఏదైతే ఉందో అది క్రిమినల్స్కి చాలా ఫేవర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే తొందరగా శిక్ష పడదు ఎవరికి. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే నాకు అప్పగిస్తే ఎట్లా అయితే కరెక్ట్ శిక్ష పడుతుందో ఇంకో 10 మంది ఇట్లా చేయాలంటే భయపడేలాగా మంచిగా ఇవ్వచ్చు. అంత వైల్డ్గా వస్తాయి థాట్స్ ఇట్లాంటి వాళ్ళ మీద. నాకు శిక్ష అయితే ఇక నాకున్న ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల వాడికి శిక్ష పడాలని కోరుకుంటున్నా. అది ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా అయితే బాగుండని ఆశ. ఇట్లాంటివి మనకు చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి ఈ మధ్య. అయితే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎంత లాస్లో చేంజెస్ తీసుకొచ్చినా, ఎన్ని కొత్త సెక్షన్స్ తీసుకొని వచ్చినా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇట్స్ లైక్ మనుషుల్ని, మగోళ్ళని ఏం మారుస్తాం, ఏం చెప్తాం వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. నాకున్న ఒపీనియన్లో నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నాకు తెలిసి ఆ పాయింట్ ఇన్ రియల్ టైం మనం వర్కౌట్ చేస్తే దేర్ మైట్ బి అ గుడ్ చేంజ్ అంటే ఫర్ అవర్ సేఫ్టీ. నేనేమంటానంటే ద వే ఆడపిల్లల్ని రేజ్ చేస్తాం కదా, ఆడపిల్లల్ని పెంచే విధానం ఏదైతే ఉందో అది మన ఇండియన్ కల్చర్లో ఎక్కడో ఇట్లాంటి వాటికి భయపడి బయటికి పంపించాలన్నా, లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుందో అని ఇలాంటి వాటికి భయపడి మనం ఆడపిల్లల్ని చాలా జాగ్రత్త చేసి 4 గోడల మధ్యలో, అంటే ఇంట్లో అని కాదు, దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ బ్యారియర్స్, దే ఆర్ ఆల్వేస్ డిపెండెంట్. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా డిపెండెంట్ ఉన్నారు. బికాస్ మనం సేఫ్టీ ఫీల్ అవ్వట్లేదు, ఇన్సెక్యూర్డ్గా ఉన్నాం. అందుకని మనం అలా చేస్తున్నాం. నేనేమంటున్నానంటే రేస్ చేయడమే స్ట్రాంగ్గా రేస్ చేస్తే, ఐ మీన్ టు సే వాళ్ళని కూచిపూడి క్లాసులకి, భరతనాట్యం క్లాసులకు పంపించే బదులు కరాటే క్లాసులకు పంపించాలి. వాళ్ళని కొట్లాడడానికి, ఫైట్ బ్యాక్ చేయడానికి ఇలా కావాలి నాకు. అమ్మాయిలు అంటేనే అరే వద్దురా బాబు అన్నట్టు భయపడే విధంగా అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలిగితే మేబీ మనం 70% ఇలాంటివి అరికట్టినట్టే. ఎప్పుడైనా ఎక్కడన్నా ఇలాంటి న్యూస్ విన్నారా? ఒక అమ్మాయి ఆత్మరక్షణ కోసం 4గురిని చంపేసింది, లేకపోతే ఆత్మరక్షణ కోసం ఒకడిని పొడిచి చంపేసింది, వాడు ఇట్లా చెడిపోతుంటే వాడిని కొట్టి చంపేసింది. ఇట్లాంటి న్యూస్లో ఎప్పుడైనా విన్నారా? సగం వాళ్ళు డిపెండెంట్ అయ్యి, లేకపోతే బలహీనం అనే ఫీలింగ్లో దే కాంట్ ఫైట్ మెన్ అనే ఒక ఇన్ఫీరియారిటీ వాళ్ళ లోపల ఎక్కడో మూలకు ఖచ్చితంగా ఉంటుంది. ఫైట్ బ్యాక్ చేయకుండా వాళ్ళు ఎందుకు? బాయ్కి బలం ఎక్కువ, అమ్మాయికి ఉండదా? గర్ల్స్ ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క దాంట్లో దే ఆర్ రూలింగ్. పోలీసులలో ఉన్నారు, లాయర్లలో ఉన్నారు, స్పోర్ట్స్లో ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు. ఎక్కడ లేరు? బాక్సింగ్లో ఉన్నారు, ఎక్కడ లేరు? అంటే బాక్సింగ్లో గెలిచే అమ్మాయిలకి బలం ఉంటుంది, మన ఇంట్లో అమ్మాయిలకు బలం ఉండదా? How are we training them mentally? How are we training them physically? That's what I'm just asking. ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. సో నేనేమంటున్నానంటే వాళ్ళని ఫిజికల్గా స్ట్రాంగ్గా పెంచాలి, మెంటలీ స్ట్రాంగ్గా పెంచాలి.
యాక్టివిటీస్ చేయనియాలి, కొంచెం సీరియస్గా ఉండాలి వాళ్ళు. దే హ్యావ్ టు క్యారీ సమ్. వాళ్ళు బ్యాగ్లో లిప్స్టిక్లు లేకపోతే ఈ బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్స్ పెట్టుకునే బదులు ఒక మంచి ఆర్నమెంట్ పెట్టుకోమని చెప్పండి. నకిల్ డస్టర్ ఉంటుంది, పెట్టుకొని బ్యాగ్లో తిరగమని చెప్పండి, అవసరమైనప్పుడు వాడేయచ్చు. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని సెల్ఫ్ డిఫెన్స్తోనే ఒక్క న్యూస్ రావాలి దట్ ఎ గర్ల్ కిల్డ్ ఎ మ్యాన్ వైల్ ట్రయింగ్ టు డూ సమ్ స్టఫ్ లైక్ దిస్. బాగుంటుంది. అట్లాంటి ఒక భయము మొత్తం ఎరా క్రియేట్ అయిందనుకో, తర్వాత జనాలకి ఏంటంటే ఓకే ఆడలో జరిగిపోతే ఇట్లుంది పరిస్థితి, కావాలి ఇట్లా రాయితో నెత వల్ల కొట్టేసిందనో, లేకపోతే కిరోసినాయిల్ పోసి చంపేసిందనో, ఆడలు యాసిడ్లు పోసిరనో, ఇట్లాంటి న్యూస్లు కావాలి. దెన్ ద చేంజ్ విల్ కమ్. బాయ్స్లో కొంచెం భయం పుడుతుంది. ఇట్లాంటి వాటిని భయంతోనే పోగొట్టచ్చు. నాకు అట్లాంటి థాట్సే వస్తున్నాయి. మరి ఎందుకో కొంచెం ఆ న్యూస్ చూడడం వల్ల వైల్డ్ అయిపోయినానో, లేకపోతే ఇన్ రియల్ టైం ఇదే కరెక్టో ఐ డోంట్ నో. బట్ మై ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ అమ్మాయిని స్ట్రాంగ్గా మెంటలీ ఫిజికల్లీ పెంచండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆడపిల్లలు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు. చిన్నపిల్లలని అయితే స్ట్రాంగ్గా పెంచితే ఐఎమ్ షూర్లీ టెలింగ్ యూ గైస్ దెర్ విల్ బి ఎ గుడ్ చేంజ్ ఇన్ దెమ్. వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగే అంత ధైర్యం పెంచేయండి వాళ్ళలో. పిరికి వాళ్ళనిగా లేకపోతే అమ్మాయిలు అనే ఒక వీక్నెస్ని వాళ్ళల్లో మైండ్లో ఆ సీడ్ని పెట్టకండి. అది పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు శాతగానులాగానే అయిపోతారు. ఒక బాయ్కి నువ్వు చెప్పే అవసరం లేదు దాట్ యు ఆర్ క్యాపబుల్ అని. బట్ ఒక అమ్మాయికి ఖచ్చితంగా చెప్పాల్సిన సిచ్యువేషన్లో, అలాంటి స్థితిలో, అలాంటి సొసైటీలో ఉన్నాం ఖచ్చితంగా. లెట్ దెమ్ నో దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎనీథింగ్, దే కెన్ డూ ఎనీథింగ్, దే విల్ డూ. ఐ బిలీవ్ ఇన్ గర్ల్స్, దే ఆర్ నాట్ జస్ట్ లెస్ దాన్ బాయ్స్. ఖచ్చితంగా దే ఆర్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ దాన్ బాయ్స్ అనేది నిజం. ఇట్స్ జస్ట్ దాట్ దే హ్యావ్ టు వర్కౌట్ ఆన్ దాట్. అది నేను చెప్పేది. సో గైస్, ఇప్పుడు జరిగిన దానికైతే మనం ఆమెను వెనుకకి తీసుకురాలేము, కానీ వాటికి ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి నా రిక్వెస్ట్ ఏంటంటే యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్. భయపడకండి. ఏదైనా ఉంటే ఫైట్ బ్యాక్ చేయండి. అది నేను చెప్పేది. ఏదన్నా ఫైట్ బ్యాక్ చేయగలిగితే, ఓకేనా, ఫైట్ బ్యాక్ చేయగలిగితే వీ కెన్ సీ సమ్ చేంజ్. భయపడుతూ పిరికిగా ఉండి ఇలా అయిన తర్వాత క్యాండిల్ పట్టుకొని తిరిగో, లేకపోతే న్యూస్ ఆర్టికల్లో అట్లా బాధపడుతున్నాం, ఇట్లా బాధపడుతున్నాం అని అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇన్ని కేసులు ఇప్పటికి ఎంతోమంది రేపులు చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు హ్యాపీగా జైళ్ళల్లో బతుకుతున్నారు. దట్స్ నాట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ మైండ్. నేనైతే కోసి కారం పెట్టేస్తా. అంటే నార్మల్గా కోయడం, కారం పెట్టడం కాదు. నాకు మంచి మంచి థాట్స్ ఉండేవి. ఐ డోంట్ థింక్ సోషల్ మీడియా ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు టాక్ ఆల్ ఆఫ్ దట్. సో నేను అదే అంటున్నా, ఆడపిల్లలు ప్లీజ్ స్ట్రాంగ్గా రేజ్ అవ్వండి. దట్స్ వాట్ ఐమ్ టాకింగ్. సరేనా? ఐ హోప్ దిస్ వీడియో రీచెస్ టు మెనీ పీపుల్ అండ్ దిస్ చేంజ్ కమ్స్ అవుట్ అండ్ సొసైటీ కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.